సంక్రాంతి పండుగతో పట్నం ఖాళీ చేసి పల్లెకి పయనమవుతున్నారు నగరవాసులు. రిజర్వేషన్ చేయించుకున్న వారంతా ట్రైన్లు బస్సులను ఆశ్రయిస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ పండుగ వేళ 50% అదనపు ఛార్జీలను విధిస్తోంది. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి అంతే లేకుండా పోతోంది. మరోవైపు పెద్ద ఎత్తున వాహనాలు విజయవాడ వైపు వెళ్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. నిజాంపేట, చందానగర్, కుకట్పల్లి, కేపీహెచ్పీ, అమీర్పేట్ రూట్లన్నీ ట్రాఫిక్ మయమయ్యాయి. రైట్, సంక్రాంతి పండుగతో పట్నం ఖాళీ చేసి పల్లెకి పయనమవుతున్నారు నగరవాసులు. రిజర్వేషన్ చేయించుకున్న వారు ట్రైన్లు బస్సుల్లో పయనమవుతూ ఉన్నారు. దీంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి అంటే కుకట్పల్లి నుంచి మా ప్రతినిధి రాధిక, అలాగే ఎల్బీ నగర్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్, ఇంకా పంతంగి టోల్ ప్లాజా దగ్గర నుంచి విజయభాస్కర్ లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాధిక దగ్గరికి వెళ్దాం. రాధిక, కుకట్పల్లిలో సిచ్యువేషన్ ఏంటి? నార్మల్ గానే కుకట్పల్లి ఏరియాలో చాలా ట్రాఫిక్ జామ్ ఉంటూ ఉంటుంది. ఎలా ఉంది సిచ్యువేషన్? రైట్, సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి పట్టణాలన్నీ ఖాళీ అవుతున్నాయి, పల్లెకు పయనం అవుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం కుకట్పల్లిలో ఉన్నాము. ఒక్కసారి విజువల్లో చూస్తేనే అర్థమవుతుంది ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్తో వాహనాలన్నీ నిలిచిపోయిన పరిస్థితి. బంపర్ టు బంపర్ అంటే ఒక్కొక్క ఇంచు కదులుతున్న పరిస్థితి మనకు కుకట్పల్లిలో నెలకొన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలుగు రాష్ట్రాలలో ఎంతో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగకి హైదరాబాద్ నగరవాసులంతా కూడా పల్లెలకి, సొంత ఊర్లకి పయనమవుతున్న పరిస్థితి. మనం ఏ రోడ్డు చూసినా కూడా, ఉదయం నుంచి చూస్తున్నాము, ఏ రోడ్డు చూసినా కూడా మొత్తం ట్రాఫిక్ మయమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రూట్ అంతా కుకట్పల్లి, చందానగర్, లింగంపల్లి, ఈ రూట్ మొత్తం అంతా కూడా ఇటు విజయవాడ హైవే వైపే చూపిస్తున్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే రోడ్లన్నీ కూడా ఇటు వరంగల్, విజయవాడ హైవే వైపే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ కేపీహెచ్పీకి సంబంధించి ప్రైవేట్ ట్రావెల్స్ మనకు ఎక్కువగా ఇక్కడ ఉండటము, ఏపీఎస్ఆర్టీసీ అట్లాగే టీజీఆర్టీసీకి సంబంధించిన బస్సులు ఎక్కువగా నైట్ టైంలో ట్రావెల్ చేసే వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఎక్కువగా ఫ్లోటింగ్ అనేది కనబడుతూ ఉంది. నిజానికి మీరు ఇందాక చెప్పినట్టు కుకట్పల్లి అంటేనే ఒక ట్రాఫిక్ జంక్షన్గా చెప్పుకోవచ్చు. ఎప్పుడు చూసినా కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉండి మనకి గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోసిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇవాళ పండగ సందర్భంగా హైదరాబాద్ నగరవాసులంతా తమ సొంత గ్రామాలలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి పయనమవటము, ముఖ్యంగా సెకండ్ సాటర్డే, సండే కూడా కలిసి రావడంతో టెక్కీలు అట్లాగే ఇటు విద్యా సంస్థలకు హాలిడేస్, ప్రభుత్వ కార్యాలయాలకు హాలిడేస్ ఇవ్వడంతో పూర్తి స్థాయిలో అందరూ కూడా తమ సొంత ఊళ్ళకు పయనం అవుతున్న పరిస్థితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కేపీహెచ్బీ ఇక్కడ జంక్షన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి విజువల్స్ చూస్తే అంటే ఏ రోడ్డు చూసినా కూడా మనకి వాహనాలు పూర్తిగా నిండిపోయిన పరిస్థితే కనిపిస్తూ ఉంది. కుకట్పల్లి జంక్షన్ దగ్గర మనకి పూర్తి స్థాయిలో వాహనాలతో అయితే నిండిపోయింది. అయితే ఓవరాల్గా తెలుగు రాష్ట్రాలలో జరుపుకునే ఈ పండగకి గత 2 రోజులుగా 20 లక్షలకు పైగా రిజర్వేషన్లు చేయించుకొని సొంత గ్రామాలకు వెళ్ళినట్టుగా కూడా అధికారికంగా తెలుస్తుంది. బస్సుల్లో కావచ్చు, ట్రైన్లలో కావచ్చు, రిజర్వేషన్స్ అన్ని కూడా ఇవాళ రాత్రి కూడా ప్రయాణం అయ్యే వాళ్ళు దాదాపుగా 20 లక్షలు దాటే అవకాశం కూడా ఉన్నట్టుగా అధికారికంగా మనకు తెలుస్తోంది. సో ఓవరాల్గా కుకట్పల్లిలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. టోల్ ప్లాజా దగ్గర, పంతంగి టోల్ ప్లాజా దగ్గర మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కొలీగ్ విజయభాస్కర్ రెడీగా ఉన్నారు. ఓజీ విజయభాస్కర్. సంక్రాంతి పండుగను తమ సొంత ఊళ్ళలో జరుపుకోవడానికి పట్టణవాసులంతా కూడా పల్లెలకు పయనం కావడంతో 65 నెంబర్ జాతీయ రహదారి పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. ఏదైతే యాదాద్రి జిల్లాలో ఉన్న పంతంగి టోల్ ప్లాజా వద్ద మనం ఒకసారి విజువల్స్లో చూడవచ్చు. భారీగా ట్రాఫిక్ జామ్ అయితే కొనసాగుతుంది. భారీగా వాహనాలు నిన్న మధ్యాహ్నం నుండే తమ సొంత ఊళ్ళకు వెళ్లేందుకు వాహనాలు బారులు తీరిన పరిస్థితి ఉంది. దాదాపు ఇప్పటి వరకు కూడా 1,50,000 వరకు వాహనాలు పంతంగి టోల్ ప్లాజాను దాటి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. గత ఏడాది మొత్తంగా పండగ సందర్భంగానే 1,80,000 వాహనాలు తరలి వెళ్ళిన నేపథ్యంలో ఈసారి మరొక అదనంగా 30,000 నుంచి 40,000 వాహనాలు కూడా తరలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి అన్ని ఏర్పాట్లు చేశారు. వాహనదారులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా 65 నెంబర్ జాతీయ రహదారి వెంట వాహనాలన్నీ కూడా సాఫీగా వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. దాదాపుగా 400 మంది అంటే పంతంగి టోల్ ప్లాజా నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు దాదాపు ఒక 400 మంది పోలీసులంతా కూడా ఎక్కడైతే యూటర్న్లు ఉంటాయో, ఎక్కడైతే ట్రాఫిక్
సంబంధించి ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుందో ఆ ప్రాంతంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. అటువైపు నుంచి అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వైపు కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఏర్పాట్లు చేయడంతో పాటుగా 400 మంది దాదాపుగా 24 గంటల నుంచి కూడా పోలీసులు రోడ్లపైనే ఉన్న పరిస్థితి ఉంది. ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుందో అక్కడ ప్రత్యేకంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే కనుక దానికి సంబంధించి ఆ వాహనాన్ని వెంటనే అక్కడి నుంచి షిఫ్ట్ చేయడంతో పాటు క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించేందుకు కూడా అంబులెన్స్లను ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఈ రద్దీ రేపు మధ్యాహ్నం వరకు కూడా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా అంచనా వేస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా హైదరాబాదులో ఉన్న ట్రాఫిక్ అంతా కూడా అంచనా వేస్తూ అందుకు సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ అందుకు సంబంధించి వాహనాలు వేగంగా వెళ్లే విధంగా సురక్షితంగా వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 65 నెంబర్ జాతీయ రహదారి దాదాపుగా 180 కిలోమీటర్లు ఉంటుంది. 180 కిలోమీటర్ల మేర వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి వాహనాలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా రోడ్డు ప్రమాదాలు జరగకుండా సాఫీగా పండగకు వెళ్లేందుకైతే పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా ఇక్కడ ఫాస్టాగ్ త్వరగా రీడ్ అయ్యే విధంగా అయితే పోలీసులు ఈ టోల్ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. భారీగా వాహనాలు వచ్చిన సందర్భంలో 1-2 సందర్భాల్లో మాత్రం టోల్ ప్లాజాల వద్ద అయితే వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి అయితే నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ రద్దీ రేపు వరకు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో టోల్ ప్లాజా నిర్వాహకులు కావచ్చు, పోలీసులు కావచ్చు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ని ఎల్బీనగర్ నుంచి ప్రేమ్ అందిస్తారు. థ్యాంక్ యూ విజయ్ భాస్కర్. ప్రస్తుతం ఏదైతే మనం ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి అంతా పట్నం వైపు ప్రయాణిస్తున్న ప్రజలను కూడా మనం ప్రస్తుతం ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం. ఏదైతే ఈ యొక్క ఎల్బీ నగర్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలను కూడా మనం గమనిస్తే ఇప్పటికే ఏదైతే నిన్న సాయంత్రం నుంచి ప్రారంభమైనటువంటి యొక్క ప్రజలు అంతా కూడా అటు ఆంధ్ర వైపు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కూడా వీరంతా కూడా అటు ఈ పండుగ సందర్భంగా కూడా ఊర్లకు ప్రయాణమైనటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క ఎల్బీ నగర్ లో ఏర్పాటు చేసినటువంటి యొక్క బస్ షెల్టర్ దగ్గర కూడా ప్రస్తుతం ఈ యొక్క ప్రజలంతా కూడా వేచి చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే వివిధ మార్గాల ద్వారా ప్రయాణం చేసినటువంటి ప్రజలంతా కూడా అటు ఏదైతే ట్రైన్లు కావచ్చు, ఆ తర్వాత రిజర్వేషన్ చేసినటువంటి బస్సుల ద్వారా ప్రయాణం చేసినటువంటి ప్రజలంతా కూడా ఇప్పటికే వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఏదైతే ఇలాంటి రైల్వే సంబంధించినటువంటి రిజర్వేషన్ దొరకని వాళ్ళు, అలాగే ఆర్టీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్ దొరకని వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏర్పాటు చేసినటువంటి యొక్క స్పెషల్ బస్సుల్లో ప్రయాణించేందుకు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. మరికొంతమంది ఏదైతే ఈ యొక్క స్పెషల్ బస్సుకు సంబంధించినటువంటి ఈ యొక్క బస్సులో కూడా ప్రయాణం చేయలేని వారంతా కూడా అటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఆశ్రయించేటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ నుంచి కూడా అటు విజయవాడ వైపు వెళ్ళేటువంటి ప్రయాణికులంతా కూడా ఇప్పటికే నిన్న సాయంత్రం నుంచి కూడా బయలుదేరినటువంటి ప్రయాణికులంతా కూడా మూకుమ్మడిగా వెళ్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే వారి సొంత వాహనాల్లో కూడా వెళ్తున్నటువంటి ప్రయాణికుల ద్వారా కూడా ఇటు హైదరాబాద్ విజయవాడ రహదారి కూడా పూర్తిగా కూడా ట్రాఫిక్ మయమైందని కూడా చెప్పుకోవచ్చు. అటు నిన్న సాయంత్రం నుంచి ప్రారంభం అంటే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నుంచి సెలవులు సంక్రాంతికి సంబంధించిన సెలవులను ప్రకటించిన నేపథ్యంలో కూడా నిన్న సాయంత్రం నుంచి ఈ యొక్క ప్రజలంతా కూడా ఊర్ల వైపు ప్రయాణం చేస్తున్నారు. అటు ఏదైతే ఈ యొక్క బస్సుల ద్వారా కూడా కావచ్చు, ముఖ్యంగా ఏదైతే తెలంగాణకు సంబంధించిన ఆర్టీసీ బస్సు కూడా సుమారుగా కూడా 6400 పైచీలకు స్పెషల్ బస్సులను కూడా ఈ యొక్క అటు ఏపీ వైపు నడిపించేందుకు కూడా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. దాంతో పాటుగా కూడా అటు ఏపీ ప్రభుత్వం కూడా ఈ యొక్క హైదరాబాద్ నుంచి అటు ఏపీ వైపుకు వెళ్లేటటువంటి ఒక ప్రయాణికుల కోసం కూడా సుమారుగా 7000 పైసలకు బస్సులు కూడా ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ నుంచి వెళ్లేటటువంటి యొక్క బస్సుల నేపథ్యంలో కూడా ముఖ్యంగా ప్రస్తుతం ఈ యొక్క హైదరాబాద్ నుంచి వెళ్లేటటువంటి యొక్క బస్సుల రద్దీ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా అటు ప్రైవేట్ ట్రావెల్స్ అంటే బస్సులే కాకుండా కూడా కార్లలో కూడా ప్రయాణించేందుకు కూడా ఈ యొక్క ప్రయాణికులు సిద్ధమవుతారని చెప్పొచ్చు. కానీ మొత్తానికి స్థానికంగా మామూలుగా ఉండేటటువంటి రోజుల కంటే కూడా ఈ సమయంలో రద్దీ ఎక్కువ నేపథ్యంలో కూడా అటు ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, అలాగే ఈ యొక్క కార్లు కూడా అధిక మోతాదు అంటే ఎక్కువ మామూలుగా ఉన్నటువంటి 700-800 ఉన్నటువంటి ఫేర్ ను కూడా 2-3% ఎక్కువ కూడా వసూలు చేసినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు.